మనందరం కలిసి పోరాడితే మన విద్యా వ్యవస్థని కాపాడుకోవచ్చు అని చెప్పడం. అయితే మన విద్యా వ్యవస్థ మనం కాపాడుకునే అంత పరిస్థితి ఇప్పుడు ఎందుకొచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. నార్మల్‌గా చూసుకుంటే రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలని పెట్టింది. అంతేకాకుండా ఇంజినీరింగ్ ఫీజుని కూడా పెంచింది. ప్రభుత్వమే ఇంజినీరింగ్ కాలేజ్ ఫీజులు పెంచుతూ ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీలు ఎంత పెంచుతాయి? ప్రైవేట్ యూనివర్సిటీలు ఎలా నడుస్తాయి? పేదవాడికి విద్య ఎక్కడ అందుతుందని మనం చూడాలి. అంతేకాకుండా ఆల్రెడీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పట్టించుకోవడం పక్కన పెట్టి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలన్నిటిని ఒక పక్కన పెట్టేసి, అక్కడ అడ్మిషన్స్ అవుతున్నాయో లేదో చూడకన్నా, ఆ యూనివర్సిటీలో రాయితీలు ఉన్నాయో లేదో చూడకన్నా, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వకన్నా, ఇవేమీ చేయకుండా కూడా కేవలం ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొని వచ్చేస్తే విద్యా వ్యవస్థ మారిపోతుంది అనుకునే ప్రభుత్వాలు ఇప్పుడున్నాయి. 1990 నుంచి 2010 మధ్యలో ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ సంఖ్య చాలా తక్కువ ఉండేది. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ సంఖ్య ఎక్కువగా మనకు కనిపించేది. అయితే అంత తక్కువ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ సంఖ్య ఎందుకు పెరిగింది? లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్స్‌లో పిల్లలకి మంచి ర్యాంక్స్ వచ్చాయని చెప్పారు. చాలా మంచి విషయం. కానీ ఎన్ని స్కూల్స్ మూసారనేది ఎందుకు చెప్పట్లేదు మనకి? మన యూనివర్సిటీల్లో ఎన్ని కోర్సులు మూతపడటం లేదు? ప్రభుత్వం ఎందుకు ఫండింగ్ ఇవ్వటం లేదు? ఇవన్నిటిని కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఇలాంటి సమయంలో మనం ముఖ్యంగా మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు లేదా ప్రభుత్వ ఫండింగ్ ఇచ్చే యూనివర్సిటీసు, కాలేజెస్, స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎందుకుంది అంటే, రీసెంట్ టైమ్స్ మనం న్యూస్ చూద్దాం. రాజ్యసభ సీట్లు ఇచ్చారు, సంఘ సంస్కర్తలకు ఇచ్చారా? లేదు కదా. ఎవరైతే కార్పొరేట్ పాఠశాలలు పెట్టి, కార్పొరేట్ ఇది పెట్టేసి స్టూడెంట్స్ నుంచి, తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళు ఈరోజు సంఘ సంస్కర్తలు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు విద్యా వ్యవస్థకి ఏమైనా సేవ చేస్తున్నారు అంటున్నారు. జ్యోతిరావు పూలేలాగా వాళ్ళు ఏమైనా ఫ్రీగా విద్యాలయాలు పెట్టి ఇచ్చారా? ఏమైనా తక్కువ ఫీజులు పెట్టారా? లేదే. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న వాళ్ళు సంఘ సంస్కర్తలు ఎలా అవుతున్నారో ప్రభుత్వానికి మనకు అర్థం కావడం లేదు. కాబట్టి మనందరం ఇప్పుడు ఐకమత్యంగా ఉండాలి. మనం ఏ సిద్ధాంతాలు ఉన్నా, లేదా ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళను అయినా, లేదా ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళమైనా సరే, మనకి విద్యా వ్యవస్థలో సంస్కరణలు అనేవి అవసరం. ఎందుకు అవసరం అంటే, ఈరోజు మనం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని కాపాడుకోకపోతే కేవలం ఎందుకు మనందరం వీటి గురించి ముఖ్యంగా ఆలోచించాలి అంటే, మనం ఇప్పుడు వీటి గురించి ఆలోచించకపోతే ప్రభుత్వ కల్పించే విద్య ఏదైతే ఉందో ఇది మనం చేజారిపోతుంది. ఎందుకు చేజారిపోతుందంటే, గవర్నమెంట్ మనం నార్మల్గా చూసుకుంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రైవేట్కి విద్యను అప్పగించేయాలనే ఉద్దేశంతోనే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో విద్య 30% మందికి మాత్రమే ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం ప్రైమరీ ఎడ్యుకేషన్కే పరిమితం అయిపోతారు. అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి మనకి. ఎందుకంటే ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మనకు మూసేయటం లేదు.